హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యం ఆకల. ఈరోజు మన వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ స్టేట్మెంట్ ఏ విధంగా మనం 1 year డౌన్లోడ్ చేసుకోవచ్చు కంప్లీట్గా తెలుసుకుందాం. అది కూడా మీకు ఏటీఎం కార్డు కూడా అవసరం లేదు. జస్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అయితే చాలు. డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే మనకి యూనియన్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వితౌట్ ఏటీఎం కార్డు రిజిస్ట్రేషన్ ఉంది. అది రిజిస్టర్ అయ్యి 1 year స్టేట్మెంట్ కూడా మీరు మీ మొబైల్లోనే పొందొచ్చు. ఎందుకంటే మనకి జూన్ నెల వచ్చింది కాబట్టి అందరికి కూడా ఐటీ రిటర్న్స్ పర్పస్ స్టేట్మెంట్ కావాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏ విధంగా మనం యూనియన్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ అవ్వచ్చు, అలాగే స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా మీరు మీ మొబైల్లో నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూనియన్ బ్యాంక్ ఆన్లైన్ అని టైప్ చేయండి. మీరు టైప్ చేసేటప్పుడే మనకి యూనియన్ బ్యాంక్ ఆన్లైన్ .co.in సైట్ వస్తుంది, అది క్లిక్ చేయండి. లేదా ఇలా మనకి ఫస్ట్ సైట్ వస్తుంది www.unionbankonline.co.in వస్తుంది, అది క్లిక్ చేయండి. ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ మనం సెల్ఫ్ యూజర్ క్రియేషన్ ఉంది కదా, అది క్లిక్ చేసి మనం రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మనం డైరెక్ట్గా రిటైల్ యూజర్ లాగిన్ క్లిక్ చేసి డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. మనకు ఆల్రెడీ సెల్ఫ్ యూజర్ క్రియేషన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి పైన ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ సెలెక్ట్ ఉంటుంది. అది ఎవరికైతే ఏటీఎం కార్డు ఉందో వాళ్ళైతే ఆ విధంగా రిజిస్టర్ అవ్వచ్చు. మనకి ఏటీఎం కార్డు లేదు కాబట్టి యూ ఫెసిలిటీ దగ్గర మార్చాలి మనది. అంటే ఏటీఎం కార్డు ఉన్న వాళ్ళు కూడా యూ ఫెసిలిటీ సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మనం మన అకౌంట్ నెంబర్ 15 అంకెలు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మనం మన అకౌంట్ నెంబర్ 15 అంకెలు కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడేమో మనకి వాట్ ఈస్ ద రిజల్ట్ ఉంది కదా, దానికి ఆన్సర్ ఏ విధంగా ఎంటర్ చేసి మీరు కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇప్పుడైతే నేను నా అకౌంట్ నెంబరు 15 అంకెలు కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో, అంటే మీ డాక్యుమెంట్స్ ఇస్తారు కదా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, అందులో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి. లేదా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అంటే పాన్ నెంబర్ ఉంటే కానీ పాన్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ వాట్ ఈస్ ద రిజల్ట్ అంటే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ టైప్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇప్పుడు మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మనకి 6 నెంబర్స్ వస్తుంది. మనకు వచ్చిన ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే కనుక ఇక్కడ మనకి పక్కనే చూడండి రీజనరేట్ ఓటీపీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు మరలా ఓటీపీ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కి మనకి ఓటీపీ వస్తుంది. కావాలంటే మీరు వేరే వాళ్ళ మొబైల్లో కూడా ఈ నెట్ బ్యాంక్ రిజిస్టర్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఓటీపీ మనకి బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రీజనరేట్ ఓటీపీ అంటే ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే కనుక రీజనరేట్ ఓటీపీ ద్వారా మరలా ఓటీపీ కోసం ట్రై చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. అలా ఇందాక మనం అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్వశ్చన్ ఆన్సర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అడిగింది, ఓటీపీ ఎంటర్ చేస్తాం. యూజర్ ఐడి అంటే ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా చూపిస్తుంది మనకి. ఇక్కడ ఇదే మనం ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఇది మన బ్యాంక్ పాస్బుక్లో కూడా ఉంటుంది, కస్టమర్ ఐడి అని చెప్పి ఉంటుంది మీకు. అదే మీ యూజర్ ఐడి. అంటే మీ నెట్ బ్యాంకింగ్కి మీరు ఎప్పుడు లాగిన్ అవ్వాలన్నా ఇక్కడ యూజర్ ఐడియే మీ అంటే మీ కస్టమర్ ఐడి మీకు ఉపయోగపడుతుంది. అలాగే పాస్వర్డ్ మీరు అలాగే రీటైల్ పాస్వర్డ్ సేమ్ ఒకటే టైప్ చేసి మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే లెటర్స్ ఉండాలి, అలాగే నెంబర్స్ ఉండాలి, అలాగే @ ఉండాలి. ఎగ్జాంపుల్ కింద చూపించండి చూడండి. సత్యం అంటే ఇక్కడ మనకి లెటర్స్ కవర్ అయినాయి, అలాగే స్పెషల్ క్యారెక్టర్ కింద @ పెట్టాను, అలాగే నెంబర్స్ కింద 1 2 3 పెట్టాను. ఈ విధంగా మీరు ఈ మూడు కాంబినేషన్లు మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మినిమం మనకి మనం సెట్ చేసి పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి, లేదా మ్యాక్సిమం 14 వరకు ఉండొచ్చు. ఈ విధంగా మీరు పాస్వర్డ్ అలాగే టైప్ చేయవలసి ఉంటుంది. మరలా అదే పాస్వర్డ్ని రీటైల్ పాస్వర్డ్ దగ్గర మరలా మీరు ఏదైతే సెట్ చేసుకోవాలన్నారో అదే పాస్వర్డ్ని కింద కూడా టైప్ చేసి మీరు ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయవలసి ఉంటుంది. చూసుకోండి మీ పేరు అంటే మీ బ్యాంక్ వస్తువులు మీ పేరు ఎలా ఉందో ఆ పేరు మాత్రం టైప్ చేసుకోకండి. మీరు వేరే వాళ్ళ పేరుకు టైప్ చేసుకుని @ పెట్టుకుని తర్వాత నెంబర్స్ ఇచ్చుకోండి సరిపోతుంది పాస్వర్డ్ కింద. ఈ విధంగా కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ ఈజ్ చేంజ్ సక్సెస్ఫుల్ వస్తే ఆ విధంగా మీరు సక్సెస్ఫుల్గా మీ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నట్టే. చూడండి పైన ద పాస్వర్డ్ ఈజ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, అలాగే కింద మనకి పాస్వర్డ్ ఈజ్ సెట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే మీరు మీ నెట్ బ్యాంకింగ్ సంబంధించిన పాస్వర్డ్ అంటే లాగిన్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా సెట్ చేసుకున్నట్టే. అలా యూజర్ ఐడి అని చెప్పి ఇక్కడ నెంబర్లు చూపిస్తుంది కదా, ఇవి నోట్ చేసుకోండి. ఇది మన బ్యాంక్ పాస్బుక్లో కూడా ఉంటుంది, కస్టమర్ ఐడి అని చెప్పి మన బ్యాంక్ పాస్బుక్లో కూడా ఉంటుంది. ఇక్కడ గో టు లాగిన్ పేజ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా లాగిన్ పేజ్కి వెళ్తారు. అలాగే మీరు నెట్ బ్రౌజర్లో యూనియన్ బ్యాంక్ ఆన్లైన్ టైప్ చేసి ఫస్ట్ వచ్చిన సైట్ క్లిక్ చేస్తే, అలాగే రిటైల్ యూజర్ లాగిన్ క్లిక్ చేస్తే మనకి ఇదే పేజ్ వస్తుంది. అక్కడ కూడా యూజర్ ఐడి అంటే ఇందాక మనకు చూపిస్తుంది కదా నెంబర్స్, ఇక్కడ ఆ నెంబర్స్ ఎంటర్ చేయాలి మీరు. ఇది మన బ్యాంక్ పాస్బుక్లో కూడా కస్టమర్ ఐడి అని ఉంటుంది. అలా పాస్వర్డ్ ఇందాక మీరు సెట్ చేసుకున్నారు కదా, లెటర్స్ అలాగే
నెంబర్స్ @ కాంబినేషన్లో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ మీరు టైప్ చేయవలసి ఉంటుంది. అలాగే వెరిఫికేషన్ కింద మనకి బిగ్గెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ కాబట్టి 98 టైప్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా యూజర్ ఐడి కింద ఇక్కడ నేను 1 ఎంటర్ చేసి డమ్మీగా చూపించాను. యూజర్ ఐడి మీకు బ్యాంక్ పాస్బుక్లో కూడా ఉంటుంది, కస్టమర్ ఐడి అని చెప్పి. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మన నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి రూల్స్ వస్తాయి మనకి, ఈ విధంగా వస్తాయి. ఫస్ట్ మనకి కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఈ విధంగా ఒకసారి చూడండి ఇవన్నీ, అంటే మనం ఏ విధంగా నెట్ బ్యాంకింగ్ వాడాలి, అలాగే అందులో మనకి రూల్స్ ఏమన్నా ఇవన్నీ కూడా ఒకసారి మనకి ఇవన్నీ తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఇవన్నీ మీరు చూసుకుని ఇలా పైకి ఇలా స్క్రోల్ చేస్తే కనుక మనకి అడుగుని అగ్రి అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అగ్రి అలాగే డిసగ్రీ అని 2 ఉంటాయి చూడండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే మనకి అడుగుని అగ్రి అని ఉంటుంది, అక్కడ అగ్రి మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. అంటే ఫస్ట్ మన నెట్ బ్యాంకింగ్ మనకి ఏటీఎం కోడ్ లేకపోయినా మనం ఈజీగా మనకి 3 స్టెప్స్లో మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మనం ఇక్కడ అగ్రి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మన పేరు చూపిస్తుంది. అలాగే చాలా క్వశ్చన్స్ ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ ప్రతి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని అలాగే దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని ఒకే ఆన్సర్ ఇచ్చినా పర్లేదు. నేనైతే డైరెక్ట్గా మా ఊరి పేరు ఇస్తున్నాను. అంటే మీకు మీ ఊరి పేరు లేదా మీకు నచ్చినట్టు 3 ఆన్సర్లు ఇచ్చినా పర్లేదు. ఒకవేళ మనం క్వశ్చన్స్కి ఆన్సర్ మర్చిపోతాం అనుకుంటే కనుక 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని 3 క్వశ్చన్స్ కూడా ఒకటే ఆన్సర్ ఇచ్చినా పర్లేదు. అలాగే మినిమం 3 లెటర్స్ ఉండాలి ఆన్సర్కి. మీ ఊరి పేరు టైప్ చేసుకున్నా పర్లేదు మీరు ఆన్సర్ కింద. ఈ విధంగా ఫాదర్స్ మిడిల్ నేమ్ అలాగే హై స్కూలు సిటీ అని ఈ విధంగా 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి ఆ 3 కూడా ఒకటే ఆన్సర్ ఇచ్చాను. నేనైతే ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేసాం కదా, ఈ విధంగా మన నెట్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్గా పూర్తయినట్టే. ఈ విధంగా ఇక్కడ 2FA మోడ్ అంటే ఓకే చేయండి. 2FA మోడ్కి వెళ్ళి మీరు కావాలంటే ప్రొఫైల్లో సెక్యూరిటీ సెట్టింగ్స్కి వెళ్ళి చేంజ్ 2FA మోడ్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. 2FA మోడ్ ఏంటంటే డైరెక్ట్గా మీరు స్టార్టింగ్ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన వెంటనే మీకు OTP కూడా వస్తుంది, అది ఎనేబుల్ చేసుకుంటే కనుక. కానీ నేను ప్రస్తుతానికి అయితే ఎనేబుల్ చేయలేదు అది. అలాగే లాగిన్ పాస్వర్డ్ మనకి 730 డేస్ పనిచేస్తుందంట. అలాగే ఇక్కడ చూడండి పైన చూడండి మనకి 4 ప్యారలైన్స్ ఉన్నాయి కదా, ఆ 4 ప్యారలైన్స్ క్లిక్ చేసి మనం స్టేట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇందులో ఇప్పుడు మనం అకౌంట్స్ అని ఉంటుంది, ఆ అకౌంట్స్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అకౌంట్స్లో మనకి ఆపరేటివ్ అకౌంట్స్ అని ఉంటుంది, దాని మీద మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. అలాగే మన అకౌంట్ నెంబర్ పక్కన మన అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ బ్యాలెన్స్ కూడా మనకి చూపిస్తుంది. ఈ విధంగా లోడ్ అయిన తర్వాత మన అకౌంట్ నెంబర్ చూడండి 15కి ఈ విధంగా చూపిస్తుంది. అలాగే ఇక్కడ బ్యాలెన్స్ అవైలబుల్ అని చెప్పి ఇక్కడ 1907 రూపాయలు అయితే అకౌంట్లో ఉంది. డైరెక్ట్గా ఇక్కడ మీరు ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ మీద ఈ విధంగా మీరు క్లిక్ చేయాలి. స్టేట్మెంట్ కోసం అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి మన అకౌంట్ నెంబర్ అలాగే మన పేరు మన అడ్రస్ ఇవన్నీ కూడా వస్తాయి కంప్లీట్గా. ఇవన్నీ మీకు కనిపించకూడదు, నేను పక్క ఇలాగా స్క్రోల్ చేసి చూపిస్తున్నాను జూమ్ చేసి. ఇలా పక్కన అడుగురు మనకి ఇలాగా పైకి ఇలా స్క్రోల్ చేస్తే అడుగురు మనకి వ్యూ స్టేట్మెంట్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి ఇప్పుడు మనం డేట్స్ సెలెక్ట్ చేసుకుని మన స్టేట్మెంట్ డౌన్లోడ్ అవుతుంది మనకి. ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ క్లిక్ చేశాను. ఇక్కడ డేట్ అంటే మనకి మ్యాక్సిమం మనకి IT రిటర్న్స్కి అయితే లాస్ట్ ఇయర్ April 1 నుంచి ఈ సంవత్సరం March 31 వరకు కూడా మనకు స్టేట్మెంట్ అవసరం అవుతుంది. అంటే మీరు మీ అవసరాలు తగ్గట్టు మీరు ఇక్కడ డేట్లు సెలెక్ట్ చేసుకోండి. నేను మ్యాక్సిమం అందరూ కూడా IT రిటర్న్స్కి మనకు స్టేట్మెంట్ అవసరం అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ అంటే April 1, 2023 ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను నేను ఫస్ట్. అలాగే నెల సెలెక్ట్ చేసిన తర్వాత సంవత్సరం తర్వాత డేట్ సెలెక్ట్ చేశాను. అంటే April 1, 2023 నుంచి అంటే ఈ సంవత్సరం March 31 వరకు కూడా మనకు స్టేట్మెంట్ కావాలి కదా, IT రిటర్న్స్ పర్పస్ ఇది. ఇక్కడ March 31, 2024 సెలెక్ట్ చేశాను. ఈ విధంగా రిటర్న్స్కి అయితే మనకి లాస్ట్ ఇయర్ April 1 నుంచి ఈ సంవత్సరం March 31 వరకు కూడా మనకి స్టేట్మెంట్ అవసరం అవుతుంది. ఈ విధంగా ముందు డేట్స్ మీరు సెలెక్ట్ చేసుకుని కింద మనకు అడుగుని చూడండి, ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా ఆప్షన్, మీకు ఆ సెర్చ్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి కొద్దిసేపు లోడ్ అయ్యి మనకి స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనకి స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. అలాగే డేట్లు అలాగే ట్రాన్సాక్షన్ ID అలాగే రిమార్క్స్ అలాగే ఎంత అమౌంట్ మనం పంపించాం అన్నీ కూడా కంప్లీట్గా ఉంటాయి మీకు. నేను డైరెక్ట్గా అవన్నీ చూపించట్లేదు కావాలనే ఇలా పైకి ఇలా స్క్రోల్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ ID డేట్లు ఉన్నాయి కదా మనకి డేట్స్. అలాగే ఇక్కడ అయితే ఈ చిన్న అకౌంట్ కాబట్టి ఇది మ్యాక్సిమం 14 ట్రాన్సాక్షన్లు ఉన్నాయి. మీకు ఎన్ని ట్రాన్సాక్షన్లు ఉన్నాయి మనకి ఈ విధంగా డేట్ సెలెక్ట్ చేసి మీరు సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మీకు స్టేట్మెంట్ డౌన్లోడ్ అయిపోతుంది. అలా డౌన్లోడ్ యాజ్ అని దగ్గర మీకు ఇక్కడ PDF సెలెక్ట్ చేయండి. మీరు మనకు అడుగుని డౌన్లోడ్ యాజ్ అని ఉంటుంది, PDF సెలెక్ట్ చేసి మనకి అక్కడ గ్రీన్ కలర్ యారో మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్ డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే మన మొబైల్లో కూడా వెంటనే ఓపెన్ అయిపోతుంది.
మొబైల్ యాప్లో అయితే మనకి స్టేట్మెంట్ డౌన్లోడ్ అయిన తర్వాత అది ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ అడుగుతుంది. కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా స్టేట్మెంట్ డౌన్లోడ్ అయితే కనుక ఓపీ ట్రాన్సాక్షన్స్ హిస్టరీ అని ఉంటుంది మనకి. ఈ విధంగా ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్ ఓపెన్ అయిపోతుంది. పాస్వర్డ్ ఏం అడగదు నెట్ బ్యాంకింగ్లో అయితే కనుక. అలా మన డౌన్లోడ్స్లో కూడా మనకి స్టేట్మెంట్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ విత్డ్రాల్స్ అంటే మన అకౌంట్ నుంచి అమౌంట్లు ఏమేమి కట్ అయినాయో అవన్నీ కూడా ఇక్కడ విత్డ్రాల్స్లో వస్తాయి. అలాగే డిపాజిట్స్లో మన అకౌంట్లో ఏమేమి అమౌంట్ పడిందో ఆ అమౌంట్స్ అన్నీ కూడా మన అకౌంట్లో పడిన అమౌంట్లు డిపాజిట్లు వస్తాయి. అలా బ్యాలెన్స్ అంటే ఆ డేట్ మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో బ్యాలెన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడు స్టేట్మెంట్ పీరియడ్ అంటే ఏప్రిల్ 1 నుంచి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మార్చ్ 31 వరకు మనం స్టేట్మెంట్ జనరేట్ చేసాం. ఇదే చూపిస్తాను మీకు ఇక్కడ. ఈ విధంగా మన అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా మన స్టేట్మెంట్లో ఉంటాయి కంప్లీట్గా. అంటే అవన్నీ కూడా నేను ఇక్కడ చూపించట్లేదు మీకు. అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అవి చూపిస్తే కనుక మన వీడియో డిలీట్ అయిపోతుంది. అందుకే నేను కొన్ని చివరి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా స్టేట్మెంట్ డౌన్లోడ్ అయింది కదా, లాగౌట్ చేయవలసి ఉంటుంది. ఆటోమేటిక్గా ఒకవేళ టైం ఎక్కువైపోతే కనుక మీ నెట్ బ్యాంకింగ్ సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది. కాకపోతే మీరు ఖచ్చితంగా నెట్ బ్యాంకింగ్ మాత్రం కంపల్సరీ మీరు లాగౌట్ చేయవలసి ఉంటుంది. సెషన్ ఎక్స్పైర్ అయితే పర్లేదు, లేదంటే మీరు నెట్ బ్యాంకింగ్ లాగౌట్ మాత్రం కంపల్సరీ చేయాలి. నేను ఒకసారి నెట్ బ్యాంకింగ్ మరలా లాగౌట్ చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా మనం ఫస్ట్ యూనియన్ బ్యాంక్ ఆన్లైన్ టైప్ చేస్తే ఈ విధంగా మనకి నెట్ బ్యాంకింగ్ సైట్ ఇది మనకి. సైట్ క్లిక్ చేసి ఇప్పుడు మనం డైరెక్ట్గా రిటైల్ యూజర్ లాగిన్ క్లిక్ చేయాలి. డైరెక్ట్గా మనం ఫస్ట్ టైం కాబట్టి సెల్ఫ్ యూజర్ క్రియేషన్ క్లిక్ చేసి ఇందాక డైరెక్ట్గా మనం రిటైల్ యూజర్ లాగిన్ క్లిక్ చేసి మన యూజర్ ఐడి అలాగే మన పాస్వర్డ్, యూజర్ ఐడి అంటే మన బ్యాంక్ పాస్బుక్లో నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ మన యూజర్ ఐడి ఇందాక మనం సెట్ చేసినప్పుడు చూపిస్తుంది మనకు ఆల్రెడీ. అలా పాస్వర్డ్ మీరు ఇందాక సెట్ చేసుకున్నారు కదా లాగిన్ పాస్వర్డ్ కింద, ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి అలాగే వెరిఫికేషన్ దగ్గర ఇక్కడ బిగ్గెస్ట్ వాల్యూ అంటే 822 పెద్ద నెంబర్ కాబట్టి 822 ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు నెట్ బ్యాంకింగ్లోకి మరలా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయితే మరలా ఓకే క్లిక్ చేయండి. అంటే మీకు లాగౌట్ ఇందాక చూపించలేదు కాబట్టి మరలా నేను లాగిన్ అయ్యి మీకు ఒకసారి ఈ విధంగా లాగౌట్ చివరి ఉంటుంది మీకు పైన, అది క్లిక్ చేసి మీకు నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు డైరెక్ట్గా లాగౌట్ అయిపోతారు. ఈ విధంగా మీకు నెట్ బ్యాంకింగ్ ఈజీగా మీరు రిజిస్టర్ అయ్యి స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకేం డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లు తెలియండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్యమాగ్ల ఫర్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.